వెల్కమ్ టు MG9 న్యూస్. గత 19 సంవత్సరాలుగా శ్రీశైల భక్తులను ఆదరిస్తున్న దుద్ది గ్రామస్తులు. వారి భక్తి ముందు 40 డిగ్రీలతో బగబగ మండే సూర్యుని వేడి సైతం చిన్నబోయింది. వారి భక్తి ముందు 800 కిలోమీటర్ల దూరం సైతం దగ్గరైపోయింది. వారి భక్తి ముందు కొండలు, గుట్టలు, అడవులు, రాళ్లు, రప్పలు, ముళ్ళు అన్ని వారికి దాసోహం అయిపోయినాయి. 4 అడుగుల ఎత్తుగల కర్రలను కాళ్లకు కట్టుకుని వాటిపై నడుస్తూ నీటి ప్రవాహంలా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా పెరిగే శ్రీశైల భక్తులకు దేశంలోనే అన్నపూర్ణగా పేరుగాంచిన మన ఆంధ్రలో అడుగడుగున అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీశైల భక్తులకు సేవ చేయడం వల్ల సాక్షాత్తు ఆ పరమశివునికి సేవ చేసినంత పుణ్యం లభిస్తుందని భావించిన కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామ ప్రజలు శ్రీరామలింగేశ్వర స్వామి పేరిట తమ పొరుగు గ్రామాలైన చిత్తనకల్లు, మొగలదొడ్డి మరియు బంజర పొలాల రైతుల సహకారంతో, దాతల సహకారంతో చందా రూపంలో వసూలైన సొమ్ముతో గత 19 సంవత్సరాలుగా శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే భక్తులకు 6 రోజుల పాటు ఉదయం పూట టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇలా 3 పూటల ఆహార నీటి వసతితో పాటు భక్తులకు మొబైల్ ఛార్జింగ్, భక్తులు విశ్రమించుటకు టెంట్లు వంటి ఏర్పాట్లు చేశారు. ఈ పుణ్య కార్యం వల్ల తమ గ్రామస్తులతో కూడా మార్పు వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక భక్తులతో పాటు తాము కూడా పాదయాత్రగా వెళ్లి శ్రీ భ్రమరాంబిక దేవిని, శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రావడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా శ్రీ మల్లికార్జున స్వామి దర్శనార్థం వెళ్లి గ్రామంలో మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని దుద్ది గ్రామస్తులు తెలియజేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. శివ